లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి వాసులకు ఇది గుడ్ న్యూస్. ఫార్మా కంపెనీ నిర్ణయంపై వెనక్కి తగ్గింది ప్రభుత్వం. వేరే కంపెనీలు అయితే భూములు ఇస్తామని చెప్పారు స్థానికులు. ఇక ఇండస్ట్రియల్ పార్క్ పేరిట కొత్త నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది ప్రభుత్వం. టెక్స్టైల్స్ కంపెనీలకు ఇక్కడ ప్రాధాన్యత కల్పించబోతోంది ప్రభుత్వం. అలాగే స్థానిక యువతకి భారీగా ఉపాధి కల్పించేలా కూడా చర్యలు తీసుకోబోతోంది. లగచర్ల నోటిఫికేషన్ ఉపసంహరణపై హరీష్ రావు స్పందించారు. బీఆర్ఎస్ పోరాటం ఫలితంగానే ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. అన్ని వర్గాల తరపున ఇలా తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంలోనూ ఈ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు హరీష్ రావు. మీరు ఎన్పిఎస్ వాత్సల్య పథకం ద్వారా మీ పిల్లల ఫ్యూచర్ కోసం 10 కోట్ల కార్పస్ ని క్రియేట్ చేసుకోవచ్చండి. అది ఎలాగో మీకు తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. గిరిజనులు కొట్టిన దెబ్బకు లగచర్లలో ఇవాళ వెనక్కు తగ్గిండు. మొన్నటిదాకా ఏమన్నాడు? లగచర్లలో ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రీ కడతా అన్నాడు. ఇప్పుడు గిరిజనులు తిరగబడితే ఇవాళ లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేసుకున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. అట్లా అన్నిట్లలో ఆగమాగమే, ఏ నిర్ణయం కూడా సరిగా లేదు. మెట్రో రైలు రద్దంటాడు, ఫార్మాసిటీ రద్దంటాడు, ఇప్పుడు లగచర్ల కూడా రద్దయింది. అసలు ప్రభుత్వం ఎందుకు నోటిఫికేషన్ ఉపసంహరించుకుంది అన్న డీటెయిల్స్లోకి వెళ్తే, ఈ నెల 23వ తేదీన వామపక్ష నేతలు సీఎం రేవంత్ని కలిశారు. ఇది ఫార్మా విలేజ్ కాదు, ఇది ఇండస్ట్రియల్ కారిడార్ అని సీఎం ప్రకటించారు. గ్రీన్ ఇండస్ట్రీస్ ఇక్కడ తీసుకొస్తామని చెప్పారు. ఫార్మా విలేజ్ పేరు మీద ఇప్పటికే ఉన్న గెజెట్తో భూసేకరణ చేసేందుకు వీల్లేదు. దానికి బదులుగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు మరో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.